కేకా సో -13లో ఇప్పుడు డ్రైవ్ చేసి వచ్చాము మనం యాక్చువల్లీ. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరు బాగానే ఉంటారు. సో గుడ్ మార్నింగ్ ఫ్రమ్ పూణే, నమస్కారం, సలాం. దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ రమేష్. సో మన లే లదాఖ్ సిరీస్ టోటల్ కంప్లీట్ అయిపోయింది అండ్ వండర్ఫుల్ జర్నీ అయింది. సో లే లదాఖ్ సిరీస్ గురించి ఒక అనౌన్స్మెంట్ చేయబోతున్నాను. సో అనౌన్స్మెంట్ ఏంటంటే, సో మీకు ఒక గివ్ అవే ఇవ్వబోతున్నాను. సో అనౌన్స్ చేయబోతున్నాను. సో గివ్ అవే ఏంటంటే అప్ టు 7,000 రూపీస్ లెవెల్ 2 జాకెట్స్, రైడింగ్ జాకెట్స్ అండ్ రెండు హెల్మెట్స్. డిస్క్రిప్షన్ లింక్ లో గూగుల్ ఫామ్ ఉంది. ఆ గూగుల్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని ఆ గూగుల్ ఫామ్లో మీ పేరు, మీ మొబైల్ నెంబర్, మీ ఈమెయిల్ అడ్రస్ అండ్ మీరు నన్ను ఇన్స్టాగ్రామ్లో ఫాలో చేసిన స్క్రీన్ షాట్, యూట్యూబ్లో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన స్క్రీన్ షాట్ అండ్ ప్రతి ఒక్క వీడియోని మీరు మీ ఇన్స్టాగ్రామ్ సోషల్ మీడియాలో, ఇన్స్టాగ్రామ్ అయినా సరే, ఫేస్బుక్ అయినా సరే, మీ అకౌంట్లో మీరు షేర్ చేయాలి. సో ఆ దాని స్క్రీన్ షాట్ అండ్ ప్రతి వీడియోని మీరు లైక్ చేయాలి. సో ఆ స్క్రీన్ షాట్ మీరు ఆ ఫామ్లో అప్లోడ్ చేస్తే చాలు. సో మా టీం మీకు కాంటాక్ట్ చేస్తుంది అండ్ ర్యాండమ్లీ మేము సెలెక్ట్ చేస్తాము 2 మెంబర్స్ని. సో 2 మెంబర్స్కి మేము గివ్ అవే ఇచ్చేస్తాము. సో కొరియర్లో సర్ప్రైజ్ గిఫ్ట్ ఏంటంటే లే లదాఖ్ నుంచి నేను ఫ్లాగ్స్ తీసుకొచ్చాను. సో ఆ ఫ్లాగ్స్ అండ్ కీ చైన్స్ కొరియర్ చేస్తాను. సో అది నేను ఇచ్చే గివ్ అవే. సో ఎలాంటి ఆలస్యం చేయకుండా సో వీడియో స్టార్ట్ చేద్దాం. కొత్తలు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఎందుకంటే ఇంట్రెస్టింగ్గా ఉన్నాయి, చాలా కంటెంట్ చాలా బాగుంది. సో అందుకే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ కమెంట్ బాక్స్లో ఇవ్వండి. సో వెయిట్ చేయకుండా మనం మన సిరీస్ చాలు చేద్దాము. సో అందరికీ నమస్కారం, సలాం. దిస్ ఇస్ రమేష్. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ లైఫ్ ఆఫ్ రమేష్. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ చెప్పబోతున్నా బంగారంకి. బంగారం, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ సో మచ్. ఎందుకంటే నువ్వు లేకపోతే నేను లేను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లే లదాఖ్ సిరీస్ కంప్లీట్ కానికి రీజన్ బంగారం నువ్వే. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ మనం స్టార్ట్ చేద్దాం. ఈ వీడియో ఎందుకు చేస్తున్నా అంటే జస్ట్ ఈరోజు నా బర్త్డే. సో బర్త్డే ఉన్నందుకు నిన్న నైట్ మేము మా ఫ్రెండ్ రూమ్కి ఫ్లాట్కి వచ్చాము, కేక్ కటింగ్ చేసాము. సో నైట్ అంతా డిస్కస్ చేసి వీడియోల గురించి డిస్కస్ చేసిన తర్వాత ఒక చిన్న ఇంట్రొడక్షన్ వీడియో పెట్టని చెప్పారు. సో అందుకే ఈ వీడియో పెడుతున్నాను. సో చిన్న వీడియో పెట్టమన్నారు. సో చిన్న వీడియో ఎడిట్ చేసి పెట్టమన్నారు. సో ఇంట్రొడక్షన్ వీడియో, సో ఎక్స్పీరియన్స్ గురించి దాంట్లో షేర్ చేయమన్నారు. సో అందుకే వీడియో షూట్ చేసి నేను పెడుతున్నాను. సో యాక్చువల్లీ టైం అయింది ఇప్పుడు 7. సో తొందరగా ఎడిట్ చేసి అప్లోడ్ చేయాలి, ఎందుకంటే ఇదే రోజు అప్లోడింగ్ కావాలని నా కోరిక. సో అందుకే ఎన్ని రోజులు నేను ఆగాను. సో వితౌట్ వేస్టింగ్ టైం పాయింట్కి వచ్చేద్దాం. సో పాయింట్ ఏంటంటే లే లదాఖ్ సిరీస్ ఆసమ్గా జరిగింది. కొత్తగా ఏముందంటే టోటల్ వివరాలు చెప్తాను మీకు. జస్ట్ చిన్న ఇంట్రొడక్షన్ చేస్తాను. ఈ స్పెషల్ వీడియో చేస్తాను. సో గివ్ అవే అనౌన్స్మెంట్ ఇంతకుముందు ఉన్నారు. సో ఈ వీడియో కొద్దిగా డిఫరెంట్ ఉంది. గివ్ అవే కంపల్సరీ ఇస్తాను. సో అనౌన్స్మెంట్ యూట్యూబ్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో లైవ్లో వచ్చి నేను చెప్తాను మీకు. సో ఇప్పుడు మనం మాట్లాడదాం జర్నీ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి. ఎక్స్పీరియన్స్ టోటల్గా చెప్పాను, ఎందుకంటే సస్పెన్స్ ఉంది. సస్పెన్స్ లీక్ అయిపోతుంది. సో అందుకే సస్పెన్స్ లీక్ కాకుండా చూడాలంటే కొన్ని వివరాలు చెప్పాలి. సో ఒక చిన్న మాట చెప్పాలంటే చావుకి షేక్ హ్యాండ్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చాము. సో అలా జరిగింది మా జర్నీ. బట్ ఎక్స్పీరియన్స్ మాత్రం అవసరం ఉంది. సో స్టార్ట్ చేసాము మేము మే 13కి. సో మే 13 మేము జర్నీ స్టార్ట్ చేసాము. నైట్ రీచ్ కానీ చాలా టైం అయింది. సో ఆగ్రా మార్నింగ్ ఎక్స్ప్లోరింగ్ చేసాము, సూపర్గా ఉంది. మేము అమృత్సర్ వెళ్ళాము. అమృత్సర్లో అయితే అమృత్సర్లో గోల్డెన్ టెంపుల్ ఎక్స్ప్లోరింగ్ అయింది, జబర్దస్త్ అయింది. ఆ తర్వాత నైట్ జర్నీ చేసాము జమ్మూ. సో అమృత్సర్ నుంచి జమ్మూ నైట్ జర్నీ చేసాము. సో ఆ థ్రిల్లింగ్, ఆ ఎక్స్పీరియన్స్ చాలా సూపర్ ఉంది. ఎందుకంటే నైట్ ఆ టెరెన్లో, ఆ జమ్మూ అండ్ కాశ్మీర్లో నైట్ పూట జర్నీ చేయడం చాలా రిస్క్ ఉంటుంది. బట్ అయినా ఆ రిస్క్ తీసుకొని మనకు ఆడ లోకల్స్ తెలిసిన వాళ్ళు ఉన్నారు. సో జమ్మూ కాశ్మీర్లో నేను ఇంకొక సస్పెన్స్ గురించి మాట్లాడాను ఆగ్రా వ్లాగ్లో. సో జమ్మూలో సస్పెన్స్ ఉంది, శ్రీనగర్లో ఒక సస్పెన్స్ ఉందని చెప్పాను. సో ఆ సస్పెన్స్ మీరు చూడండి, ఎందుకంటే ఆ సస్పెన్స్ మన ట్రిప్కి కొత్త టర్న్ తీసుకొచ్చారు. సో ఆ సస్పెన్స్ అలా జరిగింది. ఉధంపూర్ నుంచి శ్రీనగర్ వరకు మనతో ఒక యూట్యూబర్. సో ఆ సర్వి నేను వీడియో చాలా కొద్దిగా అరౌండ్ 6 months 1 year నుంచి నేను చూస్తున్నాను. సో
ఆ సార్ మనకు ఆడ కలిశారు. సో ఆ సస్పెన్స్ ఆడ ఓపెన్ అయ్యింది. సో ఆయనతో పాటు ఉదంపూర్ టు శ్రీనగర్ జర్నీ చేసాము. సో ఆ వీడియో చాలా పెద్దగా ఉంది, 37 minutes ఎడిటింగ్ అయింది. తర్వాత శ్రీనగర్లో ఆర్మీ బేస్ క్యాంప్లో మనం ఎంటర్ అయినాం. సో ఆర్మీ బేస్ క్యాంప్లో మనకు నార్మల్గా ఆడ పర్మిషన్ లేకుండా, సో ఆర్మీ బేస్ క్యాంప్లో మేము వెళ్ళాము. ఆర్మీ బేస్ క్యాంప్లో వెళ్ళిన తర్వాత మాకు ఆడ కొన్ని వివరాలు తెలిసినాయి. సో ఆ వివరాలు సెక్యూరిటీ రీజన్ వల్ల మేము ఎక్స్ప్లోర్ చేయలేము, బట్ కళ్ళారంగా మేము చూసాము. సో మస్తు అనిపించింది ఆడ. సో ఆ పర్సన్ గురించి నేను ఆల్రెడీ చెప్పాను. సో ఆ పర్సన్ ఎవరో మీరు చూడండి. అండ్ శ్రీనగర్లో అలా జరిగింది ఆర్మీ బేస్ క్యాంప్లో. సో ఆ తర్వాత మళ్ళీ శ్రీనగర్ నుంచి మా జర్నీ స్టార్ట్ అయింది. ఎందుకంటే కొన్ని విషయాలు ఉన్నాయి, ఆ విషయాలు కూడా ఈ వీడియోలో చెప్పేస్తా. సో చాలా యూట్యూబర్స్ చాలామంది ఎక్స్ప్లోర్ చేసేటప్పుడు కొన్ని విషయాలు దాచిపెడతారు. సో దాచిపెడతారా వాళ్ళు అంతగానో అడగరా తెలియదు. కానీ సో ఆ వివరాలు ఏంటంటే శ్రీనగర్ టు లే డిస్టెన్స్ 240-260 కిలోమీటర్ ఉంది. అది 1 day స్ట్రెచ్ కాదు, ఫస్ట్ పాయింట్. సెకండ్ థింగ్, ఎవ్రీ ఫ్రైడే మెయింటెనెన్స్ ఉంటుంది. అండ్ ఇన్ కేస్ ల్యాండ్ స్లైడ్ అయితే మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు సోన్మర్గ్ కాడ చెక్ పోస్ట్ ఆపేస్తారు. నైట్ 8 తర్వాత జోజిలా పాస్ కానీ సోన్మార్గ్ నుంచి జర్నీ అలౌడ్ లేకుండా. సో ఇలాంటి వివరాలు ఉన్నాయి. సో ఇన్ కేస్ మీరు, ఎందుకంటే ఇప్పుడు జస్ట్ జూన్ స్టార్ట్ అయింది, సో జూన్ జూలైలో ఎవరైనా వెళ్తే, ఆగస్ట్లో వెళ్తే, సో ఈ వివరాలు గుర్తుపెట్టుకోండి. శ్రీనగర్ రూట్లో వెళ్ళాడు, అమృత్సర్, శ్రీనగర్, సోన్మార్గ్, లే లదాఖ్ ఈ రూట్ చేసేవాళ్ళు స్పెషల్గా గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ రూటే బెస్ట్ ఎందుకు ఉందంటే హై ఆల్టిట్యూడ్ డైరెక్ట్ మనం ఎంటర్ కాము. సో స్లో బై స్లో, స్టెప్ బై స్టెప్ మనం ఎంటర్ అవుతాము. సో అందుకే శ్రీనగర్ రూట్ చాలా బెస్ట్ ఉంటుంది. సో శ్రీనగర్ రూటే ట్రై చేసుకోండి. ఎందుకంటే 11,000, 12,000, 13,000, 15,000, 17,000 సో ఇలా మీరు స్టెప్ బై స్టెప్ అప్గ్రేడ్ అవుతారు. సో స్టెప్ బై స్టెప్ మీరు హై ఆల్టిట్యూడ్కి వెళ్తారు. సో ఏఎంఎస్ ప్రాబ్లమ్ మీకు కాదు, సో బ్రీతింగ్ ప్రాబ్లమ్ మీకు కాదు ఆ టెరెన్లో. సో అందుకే శ్రీనగర్ రూట్లో వెళ్ళండి. అండ్ వెళ్ళేటప్పుడు ట్రై చేయండి సోన్మార్గ్ ఎర్లీ మార్నింగ్ క్రాస్ చేయడానికి. ఎందుకంటే జోజిలా పాస్లో మాకు స్నోఫాల్ తగిలింది ఒక రేంజ్లో. ఆ సోన్మార్గ్ నుంచి ఆ జోజిలా పాస్ నుంచి మా జర్నీ అసలు ఒక రేంజ్లో వెళ్ళిపోయింది. ఎందుకంటే -8 టెంపరేచర్ ఉంది జోజిలా పాస్ కాడ. సో ఆ వీడియో చూడండి, వీడియో తీయలేకపోయినా, ఎందుకంటే ఆ రీజన్ కూడా చెప్తాను మీకు. మైనస్ టెంపరేచర్లో -2-3 కానీ 4-5 కానీ మైనస్ టెంపరేచర్లో గోప్రో పనిచేయదు. ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అస్సలు పనిచేయదు. ఫోన్ స్ట్రక్ అయిపోతాయి. ఇన్స్టా 360 స్ట్రక్ అయిపోయింది. గోప్రో జస్ట్ ఒక 5 to 10 seconds రికార్డ్ అవుతూనే క్లోజ్ అవుతున్నాయి. సో జోజిలా పాస్ కూడా మాకు హెవీ స్నోఫాల్ అండ్ హెవీ రెయిన్, సో అందుకే రికార్డ్ కాలేదు. జస్ట్ మొబైల్లో రికార్డ్ చేసాము, అది కూడా ఒక 4 to 5 minutes అనుకుంటా. సో అలా వీడియో వచ్చాయి. సో దానివల్ల ఐఎమ్ సారీ, టోటల్గా వీడియో రికార్డింగ్ కాలేదు. దాటేసి ద్రాస్లో ఎంటర్ కానీ. సో ద్రాస్ ఎంటర్ అయిన తర్వాత ద్రాస్లో మాకు నైట్ టెంపరేచర్ ఉంది -12. సో -12లా మేము సర్వైవ్ చేసాము. సో అది కూడా టెంట్ క్యాంపింగ్లో. సో చాలా చెప్తున్నా కదా, అసలు ఆ జర్నీ, ఆ మూమెంట్ గుర్తు చేస్తే భయం అనిపిస్తుంది. సో కానీ అయినా కూడా మేము సర్వైవ్ చేసాము. సో ఆ తర్వాత మళ్ళీ ఆ నుంచి పాకిస్తాన్ బార్డర్ కాడ ఇండియన్ ఆర్మీ చెక్ పోస్ట్ ఉంటుంది హై టెరెన్లో. సో ఆ చెక్ పోస్ట్ కాడికి వెళ్ళాము, ఆ చెక్ పోస్ట్ చూసాము. పర్మిషన్ లేకునే ఆ నుంచి మళ్ళీ రిటర్న్ వచ్చాము. సో కొద్దిగా వీడియో ఉంది, అది కూడా పెట్టాము. సో తర్వాత హన్మర్గ్ విలేజ్ ఉంది, ఫస్ట్ పాకిస్తాన్ ఆక్యుపైడ్, ఇప్పుడు మన ఇండియాలో ఉంది, బట్ అక్కడ ఎవరు ఉండలేదు ఇప్పుడు. సో ఆ విలేజ్ చూసాము. సో ఆ నుంచి మళ్ళీ మేము నైట్ అనుకున్నాము లే వరకు రీచ్ కానీ ఆడ కాలేదు. సో వాకా విలేజ్ నుంచి మేము అర్లీ మార్నింగ్ స్టార్ట్ అయ్యాము టు లే మాకు రీచ్ కానీకే టైం గూగుల్ మ్యాప్స్లో 4 hours చూపించింది. బట్ మాకు వాకా టు లే రీచ్ కానీకే 1:30 అయింది. దానికి రీజన్ కూడా ఏంటంటే హిమాలయన్ మధ్యలో స్ట్రక్ అయిపోయింది. హిమాలయన్ స్ట్రక్ కానికి రీజన్ ఏంటంటే ఎయిర్ ఫిల్టర్ ప్రాబ్లం ఉంది. ఆ వీడియో కూడా దాంట్లో ఉంది, అది కూడా చూడండి. సో స్ట్రక్ అయిన తర్వాత ఆ సిచ్యువేషన్లో మీరు ఏం చేయాలి? ఖార్దుంగ్లో వెళ్దాం. సో ఖార్దుంగ్లో వెళ్ళిన తర్వాత ఆ స్నోఫాల్, ఆ టెంపరేచర్, ఖార్దుంగ్లలో మాకు టెంపరేచర్ ఉంది -13. సో -13లో ఖార్దుంగ్లలో ఎంటర్ అయిన తర్వాత ఆ స్నోఫాల్ చూసేసి ఎఫ్జెడ్ స్కేట్ అయింది, హిమాలయన్ స్కేట్ అయింది. డామినర్ 250 స్కేట్ కాలేదు, ఎందుకంటే డామినర్ 50
ఇంకా ఉంది. సో ఆ వీడియో కూడా ఉంది. సో ప్యాంగాంగ్ లేక్ వెళ్ళాము. ప్యాంగాంగ్ లేక్ తర్వాత ప్యాంగాంగ్ లేక్ మార్నింగ్ ఎక్స్ప్లోరింగ్ చేసి డిస్కస్ చేసాము ఉమ్లింగ్లా పాస్. బట్ ఉమ్లింగ్లా పాస్కి ఎందుకు వెళ్ళలేదు ఆ వీడియోలో ఉంది, మీరు చూడండి. రీజన్ ఏందో, నేను తీసుకున్న డిసిజన్ కరెక్టా రాంగా అది కూడా మీరు కమెంట్ బాక్స్లో వేయండి. సో ఉమ్లింగ్లా పాస్ ఎందుకు వెళ్ళలేదు, హ్యాండ్లే వరకు వెళ్ళాను. హ్యాండ్లే ఇంకొక విషయం ఏంటంటే మన తెలంగాణ నుంచి ఫస్ట్ అబ్బాయి, సో మిస్టర్ సాయి తేజ్, హ్యాట్స్ ఆఫ్ బ్రో. ఎందుకంటే హ్యాండ్లే నుంచి ఆయన ఉమ్లింగ్లా పాస్ స్కూటీ మీద యాక్టివా మీద ఉమ్లింగ్లా పాస్ కవర్ చేశాడు, ఎక్స్ప్లోర్ చేశాడు. సో ఫస్ట్ పర్సన్ ఇన్ ద వరల్డ్ అనుకుంటా టాప్ ఆఫ్ ద మోటరబుల్ రోడ్లో స్కూటీ మీద డ్రైవ్ చేశాడు. సో హ్యాట్స్ ఆఫ్ బ్రో అండ్ అప్రిషియేట్ చేయండి, కమెంట్ చేయండి. ఆయన ఛానల్ పేరు వండర్ విత్ తేజ్. సో సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి ఆయనకు. ఎందుకంటే మనం వీడియో చూసి ఇంట్లో కమెంట్ పాస్ చేసేది చాలా ఈజీ, బట్ ఆ టెరెన్లో పోయి డ్రైవ్ చేయడం చాలా కష్టం. సో ఆ డేరింగ్ తేజ్ అన్న చేశాడు. సో హ్యాట్స్ ఆఫ్ బ్రో, హ్యాట్స్ ఆఫ్, రియలీ అమేజింగ్ వర్క్. సో మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నీ ఫ్యూచర్ చాలా బాగుంటుంది. సో నీవు చేసిన డేరింగ్ ఆసమ్గా ఉంది. సో బెస్ట్ విషెస్ ఫ్రమ్ మై సైడ్. సో చావుకి షేక్ హ్యాండ్ ఇచ్చానని చెప్పాను కదా, సో ఆ ఎపిసోడ్ కంపల్సరీ చూడండి. ఎందుకంటే నైట్ ఈవినింగ్ 5 o'clock ఐ థింక్ ఆ వీడియో షూట్ కాలేదు మధ్యలో. దానికి రీజన్ కూడా అదే, మైనస్ టెంపరేచర్లో గ్యాజెట్స్ పని చేయవు. సో సడన్లీ 6:30 టైం అయింది అనుకుంటున్నా. సో 6:30కి వెదర్ టోటల్ క్లియర్ ఉంది. వెదర్ క్లియర్ ఉన్నంత కొరకు మేము రిస్క్ తీసుకున్నాం. సో మహీ బ్రిడ్జ్ క్రాస్ చేసిన తర్వాత సోమూరి అని ఒక విలేజ్ ఉంటుంది. మహీ బ్రిడ్జ్ దాటిన తర్వాత సోమూరి అని ఒక విలేజ్ ఉంటుంది. ఆడ ఫ్యూల్ ట్యాంక్ మధ్య లేకుండా కానీ మేము ఫ్యూల్ కొట్టించాము. సో ఆ తర్వాత వెదర్ మొత్తం క్లియర్ ఉంది, ఆగాల స్టే చేయాలా లేకుంటే ముందు వెళ్ళిపోయాలా అని డిస్కస్ చేసిన తర్వాత వెదర్ చేంజ్ అయింది కదా, రిస్క్ తీసుకొని మేము వెళ్ళాము. బట్ సడన్లీ ఒక 15 to 20 minutesలో వెదర్ చేంజ్ అయింది, స్నోఫాల్ స్టార్ట్ అయింది. స్నోఫాల్ జస్ట్ ఒక 5 minutes అనుకుంటాము. సో 5 minutesలో హెవీ స్నోఫాల్ అయింది. హెవీ స్నోఫాల్ అయిన తర్వాత టోటల్ రోడ్ మొత్తం ఆఫ్ రోడింగ్ రోడ్స్ ఉన్నాడా. సో రోడ్ మొత్తం మటాష్ స్నో పడింది అనుకోరకు టోటల్ వైట్ లేయర్ అండ్ రోడ్ మేము కన్ఫ్యూజ్ అయిపోయాం. ఆడ నెట్వర్క్ లేకుండా. సో నెట్వర్క్ లేనప్పుడు మనకు ఆ రూట్లో ఎలా మనం సర్వైవ్ చేయాలి దాని గురించి నాకున్న పర్సనల్ ఎక్స్పీరియన్స్. ట్రావెలింగ్ చాలా ప్లేసెస్ నేను ట్రావెలింగ్ చేశాను, ఫారెస్ట్లో కానీ నార్మల్ ప్లేసెస్లో కానీ నెట్వర్క్ లేని ప్లేస్లో. ఆ టైంలో జీపీఎస్ మన పని చేస్తుంది. సో జీపీఎస్ నుంచి మనం రోడ్ వరకు ఎలా రావాలి అది మీకు ఒక చిన్న వీడియో పెడతాను, ఏంటి వీడియో. సో అది కూడా చూపిస్తాను మీకు. సో ఆ జీపీఎస్ ద్వారా ఆ జీపీఎస్ యూజ్ చేసి మేము రోడ్ కాడ నుంచి ఫస్ట్ మేము రోడ్ వేరే రూట్ తీసుకున్నాము. సో వేరే రూట్ తీసుకున్నందుకు వరకు ఆఫ్ రోడింగ్ ఉన్నాయి. ఆ రూట్లో మేము దగ్గర 1 kilometer మేము వెళ్ళిపోయాం. సో 1 kilometer వెళ్ళిన తర్వాత మళ్ళీ స్నోఫాల్ హెవీ అయిపోయింది. జస్ట్ 1 feet స్నో, 1 feet వరకు స్నో రోడ్ మీద ఉంది. సో ఆ స్నోలో మళ్ళీ మాకు రిటర్న్ రానికి చాలా అంటే చాలా ఎక్స్పీరియన్స్ ఘోరంగా ఉంది. ఆ ఎక్స్పీరియన్స్ మీరు చూడండి మీరు ఎక్స్పీరియన్స్. సో ఆ తర్వాత నైట్ 8:30 నుంచి ఈవినింగ్ 7:30. సో నైట్ 7:30 నుంచి నైట్ 10:30 వరకు ఆ ప్లేస్లో ఎవ్వరు లేరు. నేను, సాగర్, కుమార్, అద్నాన్ నలుగురు మనం ఆ ప్లేస్లో స్నో లెపర్డ్ అలాంటి చాలా జంతువులు ఉంటారు. అలాంటి ప్లేస్లో చాలా వైల్డ్ లైఫ్ యానిమల్స్ ఉంటారు. సో ఆ ప్లేస్లో మేము 4 గంటలు మేము వెయిట్ చేసాము, బట్ ఎలాంటి హెల్ప్ దొరకలేదు. ఆ మూమెంట్లో అనుకున్నాము ఈరోజు మన లాస్ట్ రోజు, ఎందుకంటే స్నోఫాల్ అంత హెవీగా జరుగుతున్నాయి. అండ్ స్నోఫాల్ అయిన తర్వాత 10:30కి ఒక 4-wheeler వెహికల్ వచ్చింది. జస్ట్ స్టార్టింగ్లో ఘాట్ సెక్షన్ ఉంటుంది అక్కడ వచ్చే రూట్లో. సో ఘాట్ సెక్షన్లో ఒక లైట్ కనిపించింది. సో చిన్న లైట్ కనిపించింది. సో అప్పుడు హోప్ అనిపించింది మేము అనుకున్నాం మాలాగానే ఏదో 2-wheeler స్టక్ అయిపోయినది, వాళ్ళు వస్తున్నారు. బట్ ఇంకొక లైట్ కనిపించింది. సో తర్వాత కొద్ది దగ్గరకు వచ్చిన తర్వాత 4-wheeler కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత మేము అనుకున్నాం దేవుడా కాపాడావు. సో నిజంగానే దేవుడు వచ్చాడు ఆ టైంలో. సో అంటారు కదా దేవుడు మంచి రూపంలో వస్తాడు. సో ఆ మంచి రూపంలో కృష్ణ అని అన్న ఉంటాడు. ఆ రూపంలో దేవుడు వచ్చాడు, మమ్మల్ని కాపాడాడు. సో ఆ పర్సన్ని కూడా, ఆ పంజాబ్ పీపుల్స్ని కూడా మేము వీడియోలో ఇంట్రొడ్యూస్ చేశాను. సో అది కూడా చూడండి. ఆ నైట్ ఏం జరిగిందో అది కూడా చూడండి. సో ఇలా ఉంది నా జర్నీ.
సో ఆ తర్వాత మనాలి నుంచి రాజస్థాన్, ఢిల్లీ, మనాలి, హర్యానా, ఢిల్లీ, రాజస్థాన్, గుజరాత్ ఈ రూట్లో మేము వచ్చాము. పోయేటప్పుడు మేము మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఆగ్రా ఈ రూట్లో వెళ్ళాము. సో సర్క్యూట్ మొత్తం కంప్లీట్ చేశాను. సో టోటల్ ఓవరాల్ జర్నీ మాత్రం సూపర్ ఉంది, మస్తు మజా వస్తుంది. నేను వీడియోలో ఎక్కడ మీకు డిసప్పాయింట్ చేయను ఆ వీడియోలో. సో ఇన్ఫర్మేషన్ కానీ కంటెంట్ కానీ చాలా బాగున్నాయి. సో రీసెంట్లీ సాయితేజ్ తేజ్ బ్రో పోయి వచ్చాడు, ఒక మా తెలుగు మోటో వ్లాగర్, చాలా పెద్ద మిస్టర్ వంశీరెడ్డి వ్లాగ్స్. సో వంశీ గారు కూడా వెళ్ళి వచ్చారు. సో వాళ్ళు వెళ్ళినప్పుడు ఉన్న వెదర్, మేము వెళ్ళినప్పుడు ఉన్న క్లైమేట్, వెదర్ సో టోటల్ డిఫరెన్స్ ఉంది. సో కార్దుంగ్లా పాస్లో వాళ్ళకు స్నో కొద్దిగా లేదు. సో వాళ్ళకున్న వెదర్, మేము ఫేస్ చేసిన వెదర్, మేము చేసిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. సో ఆ ప్రాబ్లమ్స్ డిఫరెన్స్గా ఉన్నాయి. ఆ ప్రాబ్లమ్స్లోకి మేము ఎలా సర్వైవ్ చేసామో సో అది కూడా మీరు చూడండి. సో ఐ హోప్ వీడియోస్ మీకు నచ్చుతాయి. అన్ని వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. సో ఇలా ఉంది జర్నీ. సో ఇన్ని రోజులు ఎందుకు పడిందంటే ఎడిటింగ్కి టైం దొరకలేదు. ఆల్రెడీ లేదాకలోనే నేను ఎడిటింగ్ స్టార్ట్ చేశాను. బట్ టెంట్ క్యాంపింగ్ చేసేటప్పుడు వీలు కాదు, ఎందుకంటే ఎలక్ట్రిసిటీ ప్రాబ్లం, తర్వాత మీకు టైం చాలా పడుతుంది ప్రిపరేషన్కి. సో అలా జరిగినాక ఆ ప్లానింగ్ చేసాము. సో ఇంకో లేదాక్ ట్రిప్ గురించి బడ్జెట్ వీడియోని పెడతాను ఒకటి, ఎందుకంటే చాలామంది నాకు అడిగారు అన్న బడ్జెట్ ఎంత. సో కొందరు ఎక్స్పెక్టేషన్ 50,000, 60,000, 70,000. సో 50,000 కాదు, 60,000 కాదు, 30,000 కాదు, 40,000 కాదు. సో ఆ బడ్జెట్ వీడియో పెడతాను. ఆ బడ్జెట్ వీడియో పెట్టిన తర్వాత మీరు చూడండి, మీరు షాక్ అయిపోతారు. సో నాతో పాటు మన మనోజ్, మా రౌడీ మనోజ్, ఇన్స్టాగ్రామ్ ఐడి కురువ మనోజ్. సో మన యూట్యూబ్ సబ్స్క్రైబర్. సో ఆ అబ్బాయి కూడా వస్తున్నాడు. సో బ్రో మిస్ చేసాను చాలా. అండ్ లో బడ్జెట్లో ఎలా లేదాకా వెళ్ళాలి కదా. సో నీ గురించి ఇది స్పెషల్ వీడియో. అండ్ చాలామంది అడుగుతారు, సో లేదాక్ ప్రతి ఒక్క బైక్ రైడర్కి డ్రీమ్. సో డ్రీమ్ ఉన్నప్పుడు ప్రతి ఒక్క బైక్ రైడర్కి అది డ్రీమ్. సో ఆ డ్రీమ్ ఎలా కంప్లీట్ చేయాలో, లో బడ్జెట్లో ఎలా కంప్లీట్ చేయాలో సో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఈరోజు నా బర్త్డే. సో ఈ రోజు నుంచి ఎపిసోడ్ స్టార్ట్ అయితే. సో ఈ రోజు వరకు ఎందుకు వెయిట్ చేశానంటే ఒక మంచి రీజన్ ఉండాలి, ఒక గుడ్ మెమరీ ఉండాలి. సో అందుకే నైట్ యాక్చువల్లీ ఎడిటింగ్ అంతా ఆల్మోస్ట్ 10 ఎపిసోడ్స్ ఎడిటింగ్ అయిపోయినాయి. సో 10 ఎపిసోడ్స్ అప్లోడ్ అయ్యే వరకు నాకు ఇంకా టైం దొరుకుతుంది, అందుకే స్టార్ట్ చేద్దాం అనుకున్నా. సో నైట్ వచ్చాము మా ఫ్రెండ్స్తో. సో వాళ్ళు డిస్కస్ చేశారు. సో ఒక చిన్న వీడియో పెట్టాను. నైట్ ఎడిటింగ్ చేసి కేక్ కటింగ్ చేసిన తర్వాత డిస్కస్ చేసాము. సో నైట్ కేక్ కట్ చేసాము అండ్ ఇప్పుడు ఈ వీడియో పెట్టబోతున్నాను. సో టైం అయింది 7. సో ఈ హాఫ్ అన్ అవర్లో ఎడిటింగ్ చేసి, పెద్ద వీడియో ఏం లేదు, హాఫ్ అన్ అవర్ ఎడిట్ చేసి ఇది 9 o'clock లేకుండా 8 o'clock వరకు అప్లోడింగ్ చేసి ఈ సిరీస్ స్టార్ట్ చేస్తా. సో స్కిప్ చేయకండి, కంటెంట్ చాలా బాగుంది, వీడియోలు మీకు ఎడ డిసప్పాయింట్ కాదు. సో ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.